హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ భాష్వి బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు అయితే మనం బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్ అనేది ఎలా ర్యాప్ చేసుకోవాలనేది చూపిస్తానండి. అది ఈ వీడియోలో టోటల్గా దానికి సంబంధించిన డీటెయిల్ అన్నీ చెప్తాను. దానికి ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలి, మనం బ్యాంగిల్కి ర్యాప్ చేయడానికి సిల్క్ థ్రెడ్ అనేది ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలి, అంతేకాకుండా దానికి ఏ మెటీరియల్ యూజ్ అవుద్ది ఏంటి అనేది పర్టిక్యులర్గా ఈ వీడియోలో మొత్తం చెప్తానండి. అయితే ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బేస్ తీసుకోవాలండి, బ్యాంగిల్ బేస్ తీసుకోవాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన సిల్క్ థ్రెడ్ అనమాట. నెక్స్ట్ గమ్ తీసుకోవాలండి, గమ్. నెక్స్ట్ కటర్. అంతేకాకుండా మీ దగ్గర ఏ ప్లాంక్ ఉంటే కనుక ఆ ప్లాంక్ తీసుకోండి. ఇది మెజర్మెంట్స్ కోసం మనము స్టాండ్స్ తీసుకుంటాం కదా, సో దానికోసం అనమాట ఈ ప్లాంక్ అనేది. ఇలా ప్లాంక్ని యూజ్ చేసుకొని ఒక 25 స్టాండ్స్ తీసుకోండి. నేనైతే నేను బేబీకి సంబంధించి బ్యాంగిల్ బేస్ తీసుకున్నానండి, ఎందుకంటే నాకు ఒక ఆర్డర్ ఉంది బేబీ బ్యాంగిల్ది. సో నేను దానికి సంబంధించిన ఆర్డర్లో నేను స్టాండ్స్ అనేది తీసుకుంటున్నానండి. పర్టిక్యులర్గా ఏ బ్యాంగిల్కి ఏ స్టాండ్స్ తీసుకోవాలి అనేది ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసి పెడతానండి. ప్రజెంట్ అయితే నేను ఈ బ్యాంగిల్కి మాత్రం 25 స్టాండ్స్ తీసుకుంటున్నానండి. నేను తీసుకున్నవి 25 స్టాండ్స్ అండి. నెక్స్ట్ ఇవి ఈక్వల్గా ఉన్నాయా లేవా, ఏదైనా అప్ అండ్ డౌన్ ఉందా ఏంటా అనేసుకొని చూసుకోవాలండి. థ్రెడ్ మొత్తం ఈక్వల్గా ఉండాలన్నమాట. ఏమాత్రం ఎక్కడైనా అప్ అండ్ డౌన్లా కనిపించినా సరే ఆ లైన్ అనేది తీసేసేయండి బయటికి. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలండి. చూడండి, ఇలా ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం గమ్ పెట్టుకున్నామండి. ఇక్కడ నెక్స్ట్ అంతా దగ్గరికి పెట్టి గమ్ పెట్టకండి. ఇలాగా వేరువేరుగా ఇలాగా ఫ్లాట్గా మంచిగా ఉండేటట్టు గమ్ పెట్టుకోండి. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు బ్యాంగిల్ తీసుకోండి. బ్యాంగిల్ తీసుకొని బ్యాంగిల్లో మిడిల్కి పెట్టుకోవాలన్నమాట. గమ్ము బ్యాంగిల్లో మిడిల్కి పెట్టుకోండి. గమ్ అనేది మిడిల్కి పెట్టుకొని ఇలా మిడిల్కి అంటించేసుకోండి ఈ థ్రెడ్ అనేది. ఇలా మిడిల్కి అంటించుకోవాలన్నమాట. ఇలా గ్యాప్ ఉంచుకొని మిడిల్కి కరెక్ట్గా అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఇది అనేది ఒక 10 to 15 minutes వరకు డ్రై అవ్వాలండి. డ్రై అవ్వకుండా మనం ర్యాప్ చేసేస్తాము అని అంటే కనుక ఇది ఊడిపోతుంది అనమాట. సో ఇది ఫుల్గా డ్రై అయిపోవాలి. చూడండి, ఇలాగ ఫుల్గా డ్రై అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి, ఇలా డ్రై అయిపోయిన తర్వాత మీరు ర్యాప్ చేసుకోవాలన్నమాట. డ్రై అవ్వకుండా అయితే అస్సలు ర్యాప్ చేయొద్దు. డ్రై అయిన తర్వాత కూడా ఇక్కడ ఒక ఫింగర్ అనేది సపోర్ట్గా ఉండాలండి. ర్యాప్ చేసుకునేటప్పుడు ఫింగర్స్ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా మస్ట్ అండి. మస్ట్గా ఫింగర్ సపోర్ట్ అనేది మీరు లాస్ట్ వరకు కూడా హోల్డ్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఈ 2 ఫింగర్ సపోర్ట్స్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఎలా ర్యాప్ చేస్తున్నానో ఇక్కడ చూడండి. థ్రెడ్ పైన థ్రెడ్ అయితే అస్సలు రాకూడదు, ఫ్లాట్గా ఉండాలి. బ్యాంగిల్ అంతా ఇలానే ఫ్లాట్గా ర్యాప్ చేసుకోను అనమాట, ఫింగర్ సపోర్ట్ తీసుకొని. నెక్స్ట్ ఎక్కడైనా చిక్కు పడుతుందేమో ఏంటా అనేది కూడా మధ్య మధ్యలో మీరు చూసుకుంటూ ఉండాలండి.
ఎక్కడైనా ఒకవేళ మీకు గ్యాప్లా అనిపించినా లేకపోతే ఏదైనా సైడ్కి అయింది అని అనిపించినా కానీ మీకు ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోవచ్చండి లైట్గా. ఏమైనా అంటే బిగినింగ్గా నేర్చుకున్నట్టుంటే కనుక ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకోని బిగినర్స్ అయితే కనుక ఈ థ్రెడ్ అనేది సరిపోదు అలా అనేసుకొని ఏమీ ఇదవ్వకండి. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ థ్రెడ్ అనేది అదే సరిపోతుంది అనమాట. మీరు తీసుకున్న స్టాండ్స్ అనేవి కరెక్ట్గా మీకు సరిపోతుంటాయి. చూడండి, అస్సలు థ్రెడ్ అనేది అస్సలు రాకూడదు అనమాట. నెక్స్ట్ చుట్టుకునేటప్పుడు కూడా టైట్గా చుట్టుకోవాలండి. ఆ తర్వాత మీరు ఫింగర్స్తో జరిపినా సరే ఆ లైన్ అనేది అటు ఇటు ఎటు అనేది జరగకుండా చూసుకోవాలి. ఏమైనా చిక్కులు ఏమైనా ఉంటే కనుక మధ్యలో చూసుకుంటూ తీసుకోండి. స్లోగా లేట్ అయినా పర్లేదు కానీ స్లోగా మంచిగా ర్యాప్ చేసుకోండి. ఏదైనా సరే ఫస్ట్ బ్యాంగిలేనండి, బ్యాంగిల్ బేసే చూస్తారు ఎవరైనా సరే. మీరు థ్రెడ్ ర్యాప్ చేసేది పర్ఫెక్ట్గా ఉండాలి కానీ దాని పైన పెట్టే కుందన్స్ ఎలా అయినా సరే స్టిఫ్గా ఉంటాయండి. ఫస్ట్ థ్రెడ్ స్టిఫ్గా మనము ర్యాప్ చేసుకోవాలి. నేను ఈ బ్యాంగిల్ మొత్తం ర్యాప్ చేసి మేము మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు ర్యాప్ చేసుకోండి లాస్ట్ వరకు కూడా. ఇదంతా కొంచెం టైం పడుతుంది కదా, సో నేను ఇదంతా ర్యాప్ చేసి మళ్ళీ మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇలా బ్యాంగిల్ మొత్తం మీరు థ్రెడ్ని ర్యాప్ చేసుకున్నాక ఈ మిగులుతుంది కదా, ఈ బ్యాంగిల్ అనేది ఇక్కడ మీరు టైట్గా హోల్డ్ చేసుకొని ఈ థంబ్ ఫింగర్ సపోర్ట్తోని ఈ 2 ఫింగర్స్తోని హోల్డ్ చేసుకోండి. ఇలా గట్టిగా హోల్డ్ చేసుకొని ఈ మధ్యలో మీరు గమ్ పెట్టుకోవాలి. గమ్ పెట్టుకొని థ్రెడ్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్ కూడా గమ్ అటాచ్ చేసుకొని ఇక్కడ కూడా ముద్దగా ఇచ్చేసేకండి, ఫ్లాట్గా చేసుకోవాలి. ఫ్లాట్ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవడమేనండి. పెట్టేసుకున్నాక అది డ్రై అయిపోతుంది. చూడండి, ఇలా మొత్తం నీట్గా ర్యాప్ చేసుకోవాలి. చూడండి, ఇలా థ్రెడ్ని నీట్గా ర్యాప్ చేసుకోవాలన్నమాట టోటల్గా. ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా మొత్తం బ్యాంగిల్ అంతా నీట్గా ర్యాప్ చేసుకోవాలండి. చూడండి, ఈవెన్ ఫింగర్తో నేను ఎంత గట్టిగా ప్రెస్ చేసి అటు ఇటు జరిపినా సరే థ్రెడ్ అనేది ఎక్కడ సైడ్కి వెళ్ళదండి. అంత స్టిఫ్గా మీరు ర్యాప్ చేసుకోవాలి థ్రెడ్ అనేది. అప్పుడే కుందన్స్ అనేవి దీనిపైన స్టిఫ్గా ఉంటాయండి. చూడండి, ఇలా నేను ఈ 2 బ్యాంగిల్స్కి థ్రెడ్ని ర్యాప్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తూనే ఈ 2 బ్యాంగిల్స్ కూడా నేను థ్రెడ్ని ర్యాప్ చేసేసాను. నేను ఇది బేస్ అనేది బ్యాంగిల్ బేస్ కిడ్ సైజ్ తీసుకున్నానండి, 14 కిడ్స్ సైజు. ఎందుకంటే నాకు ఒక ఆర్డర్ వచ్చిందనమాట, వాళ్ళ పాపకి చేయమని ఇచ్చారు ఆర్డర్. సో ఎలానో చేస్తున్నాను కదా అని ర్యాపింగ్ చూపిద్దామనేసుకొని ఈ వీడియో ఎలా ర్యాప్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించానండి.
ఈ బ్యాంగిల్స్ కూడా అవే పాపకి చేయించుకున్నారండి. వాళ్ళ పాప బర్త్డేకి చేయించుకుంటున్నారు ఇవి. ఈ బ్యాంగిల్స్ అనేవి నిన్న షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదండి. నిన్న షార్ట్ వీడియో అందులో మేకింగ్ వీడియో చేశాను కదా, అందులో బ్యాంగిల్స్ అండి ఇవి. డ్రై అయిపోయాక ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా ఉందండి. మెరూన్ అండ్ బ్లూ కలర్లో చేయించుకుంటున్నారండి వాళ్ళు. వీడియోలో చూసారు కదండి బ్యాంగిల్కి మనం థ్రెడ్ అనేది ఎలా ర్యాప్ చేసుకున్నాము అని. దానికి కుందన్ వర్క్ ఎలా చేస్తాను ఏంటి అనేది ఇంకో షార్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తానండి. ప్రెజెంట్ అయితే ఈ థ్రెడ్ ర్యాపింగ్ చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. సో అందుకనే ప్లీజ్ లైక్ అండి. అంతేకాకుండా ఇప్పుడు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియో ఏదైనా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది నేను పెట్టిన వెంటనే మీకు వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.